కృష్ణా జిల్లా ఉయ్యూరు సెంటర్లో ఆటో డ్రైవర్లు ఆందోళన చేపట్టారు. ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఆటో కిరాయిలు తగ్గిపోయి తీవ్రంగా నష్టపోతున్నారని, ఇంటి అద్దెలు కూడా కట్టలేకపోతున్నామని డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేశారు. యువగలంలో ఆటో డ్రైవర్లకు నారా లోకేష్ 15,000 ఇస్తామని హామీని నెరవేర్చాలని ఆటో వాళ్ళు డిమాండ్ చేశారు. నెలకు 30,000 సంపాదిస్తే కానీ కుటుంబం గడవడం కష్టమని, అందరికీ న్యాయం చేసినట్లే మాకు న్యాయం చేయాల్సిందేనని ఆటో డ్రైవర్లు అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి వాహన మిత్ర పథకం కింద ఆటో కార్మికులకు 100కి 40 నుంచి 50% మందికి మాత్రమే ఇచ్చాడు. ఆ సందర్భంలో యువగళం పాదయాత్రలో ప్రస్తుత విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు మేము లైసెన్స్ ఉన్న ప్రతి ఒక్క ఆటో కార్మికుడికి వాహన మిత్ర పథకం 10,000 కాదు 15,000 రూపాయలు ఇస్తామని చెప్పని యువగళం పాదయాత్రలో ఎన్నికల హామీగా ఇచ్చారు. అయితే ఈరోజు ఉచిత బస్సు పథకం కేవలం ఆటో కార్మికులందరూ కూడా ఈరోజు ప్రయాణం చేసే మహిళలపైన ఆధారపడి వాళ్ళ కుటుంబాలు పోషించుకుంటా ఉన్నారు. ఈ ఉచిత మహిళా ప్రయాణ పథకం తీసుకొచ్చి ప్రభుత్వం వీళ్ళ ఉపాధిని దెబ్బతీసింది. ఈరోజు కిరాయిలు గతంలో ఆయిల్ ఖర్చులు అన్నీ పోను రోజుకి 500 నుంచి 700 రూపాయల వరకు ఇంటికి తీసుకెళ్లేవాళ్ళు. ఈ ఉచిత బస్సు పథకం ప్రవేశపెట్టిన తర్వాత ఆగస్టు 15వ తేదీ నుండి నేటి వరకు కూడా కనీసం ఒక్క కార్మికుడు కూడా 200 రూపాయలు ఇంటికి తీసుకెళ్లలేదంటే అతిశయోక్తి కాదు. మరి వారం రోజులు బట్టి ఉచిత బస్సు పెట్టినందువల్ల ఆటో వర్కర్స్ అంతా కూడా ఆటో వాళ్ళందరూ కూడా మరి రోడ్డును పడ్డారు. ప్రతి ఒక్కరు కూడా మరి చాలా ఇరుకులు ఇబ్బందులతో ఫైనాన్స్ కట్టలేక ఫైనాన్స్ సౌకర్యం మరి వాళ్ళు కూడా ఇబ్బంది పెడుతున్నారు. మాకు కూడా ఈ వారం రోజులు బట్టి కూడా అసలు ఏమి మరి ఆ 300 రూపాయలు ఆయిల్ కొట్టిస్తే ఆ 300 రావట్లేదు. మరి ఇంట్లోకి వెళ్తేనే ఇంటికాడ ఏం పైఖర్చు కూడా ఏమి ఉండలేదు. మరి చాలా ఇబ్బందులు పడుతున్నామండి. మా ఆటో వాళ్ళందరినీ కూడా మరి ముఖ్యమంత్రి గారు మీ ఇదిలో తీసుకుని మమ్మల్ని అందరూ కూడా మమ్మల్ని ఆదుకోవాలని మేము ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నామండి.